హలో ఆల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏమవుతుంది అంటే, కావ్య దగ్గరకు వచ్చిన స్వప్న ఒకసారి రాజ్కు సారీ చెప్పమని చెప్తుంది. ఇప్పటికీ ఆయనకు నేను 1,00,000 సార్లు సారీ చెప్పానని, ఆయనకు కూడా నా మీద ఉంటే ఆయననే ఒక్కసారి సారీ చెప్పమను, నేను వెళ్ళి చెప్తాను అని చెప్పేసి కావ్య అంటుంది. చెప్పడమే కాదు, అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆమె కాళ్ళు పట్టుకుంటాను అంటుంది. ఇదంతా అయ్యేది కాదు అనుకుని స్వప్న వెళ్ళిపోతుంది. ఇంతలో ఎక్స్పోకు నిర్వాహకులు వచ్చి సామంత్ గ్రూప్ జ్యువెలరీకి అవార్డు వచ్చిందని ప్రకటించడంతో అందరూ షాక్ అవుతారు. సామంత్, అనామిక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు సామంత్, నేను నెంబర్ 1 పొజిషన్ని రావడానికి చాలా టైం పట్టింది. ఈ ప్రదర్శనలో మా సంస్థకు అవార్డు వస్తుందని నేను ఊహించలేదు, కానీ ఫైనల్గా సాధించగలిగాను. అందరూ అంటూ ఉంటారు ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని, కానీ ఈరోజు నేను సాధించిన ఈ విజయం వెనుక నాకు 2 స్త్రీలు ఉన్నారు. మొదటి వ్యక్తి అనామిక. ఈ శుభ సందర్భంలో మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. నేను అనామికని పెళ్లి చేసుకోబోతున్నాను. అలాగే నా ఈ విజయానికి కారణమైన 2వ స్త్రీ మా క్రియేటివ్ డిజైనర్ మిస్సెస్ కావ్య అని చెప్పేసి అంటాడు. అని సామంత్ చెప్పగానే కావ్యతో పాటు అందరూ షాక్ అవుతారు. ఈ అవార్డు అందుకనే అర్హత మాకన్నా మా డిజైనర్ కావ్యకే ఉంది అని చెప్తాడు సామంత్. అప్పుడు కావ్య, సురేష్ గారు, నేను డిజైన్స్ వేసింది వేరే కంపెనీకి కదా అని చెప్పేసి కావ్య అంటుంది. అప్పుడు సురేష్, ఆ కంపెనీ కూడా సామంత్ గ్రూప్ వాళ్ళ బినామీనే అమ్మా, మీకు తెలియదా అని చెప్పి సురేష్ అంటాడు. అప్పుడు సామంత్, మిస్సెస్ కావ్య ప్లీజ్ కమాన్ టు డయాస్ అని చెప్పేసి సామంత్ అంటాడు. అప్పుడు కావ్య, అదేంటి నన్ను పిలుస్తున్నారు, వాళ్ళు ఏడిపేదో వాళ్ళు ఏడవమనండి, ఇందులో నన్నెందుకు లాగుతున్నారు, నేను తీసుకోను అని చెప్పేసి కావ్య అంటుంది. అప్పుడు అనామిక, కావ్య స్టేజీ మీదకు వచ్చి అవార్డు తీసుకో, మిస్సెస్ కావ్య ఇది మీ అవార్డు, మీరే తీసుకోవాలి రండి అని అనామిక అంటుంది. అప్పుడు కావ్య, నన్నెందుకు ఇలా ఇరికిస్తున్నారు, నాకేంటి సంబంధం అని చెప్పేసి కావ్య అంటుంది. అప్పుడు సురేష్, అమ్మ మీరు ముందు వెళ్ళి అవార్డు తీసుకోండి, తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడైతే బాగోదు, అందరూ చూస్తున్నారమ్మా అని చెప్పి సురేష్ అంటాడు. అప్పుడు కావ్య, సార్ నేను ఈ అవార్డు తీసుకోను, మీరెందుకు ఇలా చేస్తున్నారు, నేను ఈ అవార్డు తీసుకుంటే ఒక వ్యక్తిత్వం లేని దాన్ని అయిపోతాను అని అంటుంది. అప్పుడు అనామిక, కమాన్ కావ్య ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేసాయి అని పిలవగానే కావ్య భయంతో మెల్లగా నడుచుకుంటూ స్టేజీ మీదకి వెళ్ళి, అనామికకు ఇంత మోసమా, నువ్వు కావాలనే మోసం చేశావా అంటూ ప్రశ్నిస్తుంది. అదేమీ పట్టించుకోకుండా అనామిక, మా కంపెనీకి అవార్డు రావాలని కావ్య చాలా కష్టపడింది, ఈ అవార్డు మేము తీసుకోవడం కన్నా కావ్య తీసుకోవడమే సముచితం అంటుంది. దీంతో రాజ్ కోపంగా చూస్తుంటాడు. రుద్రాణి రాజును రెచ్చగొడుతూ ఉంటుంది. ఇద్దరు మన ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే ఇలా రివెంజ్ తీసుకున్నారో చూడు అంటుంది. ఇంట్లో లైవ్లో చూస్తున్న వాళ్ళు షాక్ అవుతారు. ధాన్యలక్ష్మి మాత్రం కావ్యను తిడుతుంది. ఆమె నిజ స్వరూపం నాకు ముందే తెలుసు కాబట్టి నేనేం షాక్ కాలేదు అంటుంది. మరోవైపు కావ్య అవార్డు తీసుకుని వెళ్ళిపోతుంటే మీడియా వాళ్ళు వచ్చి, మీరు దుగ్గిరాల ఇంటి కోడలు అయ్యుండి వారి కంపెనీకి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటి అని అంటూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏం చెప్పాలో అర్థం కాక కావ్య బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజ్, సుభాష్, స్వప్న వెళ్ళిపోతారు. స్వప్న, ఇంకా ఇక్కడే ఉంటే గొడవ మరింత పెద్దది అవుతుంది, వెళ్ళిపోవే అని చెప్పి స్వప్న అంటుంది. అప్పుడు రాజ్, కంగ్రాచులేషన్స్, అద్భుతం, నీకు మాటకు మాట జవాబు చెప్పడమే తెలుసు అనుకున్నాను, మాట అంటే పడడం అలవాటు లేదనుకున్నాను, కానీ నీలో చాలా కళలున్నాయని ఇవాళే అర్థమైంది కళావతి, నీకు అనామికకు ఏమాత్రం తేడా లేదని నిరూపించావు అని చెప్పేసి అంటాడు. కావ్య, మీరు చూసింది ఏది నిజం కాదు, ఇందులో నా ప్రమేయమే ఏమీ లేదు అని నా కావ్య అంటుంది. ఏది నిజం కాదు అని చెప్పి రాజు అంటాడు. అంటూ రాజు నిలదీయడంతో ఇవాల్టి ఎపిసోడ్ అయితే అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది టుమారో వీడియోలో అయితే చూడండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.